పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, మాదిగ ఐక్యత, జోహార్ మాదిగ మన వీరులకు, పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో 1994లో ఏదైతే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15% రిజర్వేషన్లో మరి ఏదైతే ఏ జనాభా ఎంత ఉంటుందో ఆ రిజర్వేషన్లు అంత దక్కాలి అని చెప్పి 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించడం జరిగింది. స్థాపించిన అనతికాలంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఉద్యమాన్ని మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ దేశంలో భారతదేశంలో సుదీర్ఘమైనటువంటి మరి 3 ముఖ్యమైన ఉద్యమాలు జరిగినాయి. ఏదైతే ఈ దేశంలో మొట్టమొదటగా బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో మరి ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసం మరి 100 సంవత్సరాలు పోరాటం జరిగింది. మరి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి 60 సంవత్సరాలు మరి పోరాటం జరిగింది. మరి ఏదైనా ఈ 2 పోరాటాలు మరి సుదీర్ఘంగా చేసి మరి విజయం సాధించినాయి. అదేవిధంగా ఈ దేశంలో ఏ సంఘం కూడా సాధించని విధంగా, ఈ దేశంలో ఏ కులం కూడా సాధించని విధంగా ఈ దేశంలో మరొక ప్రజాస్వామ్య ఉద్యమం జరిగిందంటే అది మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని సందర్భంగా తెలియజేస్తాం. అలాగనే ఇవాళ ఈ యొక్క జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జెండా కార్యక్రమాన్ని నిర్వహించాం. అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా మేము ప్రత్యేకంగా ఏదైతే మన ఎంఆర్పీఎస్ ప్రచార కార్యకర్త సురేందరు వీళ్ళ ఒక జెండాను మరి జెండగడ్డ నిర్మించడానికి వారికి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్, ఏదైతే ఎంఆర్పీఎస్ జిల్లా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి రాజకుమార్ అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా మండల మరి అదేవిధంగా విద్యార్థి అన్ని సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ఎంఆర్పీఎస్ మరి ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా మందకృష్ణ మాది గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. జై మాదిగా, జై మందకృష్ణ మాది.